పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచుము అలయక సలయక పరిగెత్తెద సేవలో పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచుము అలయక సలయక పరిగెత్తెద సేవలో నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు గుప్పిలి విప్పిన కోరిక తీర్చవా గుప్పిలి విప్పిన కోరిక తీర్చవా ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు మండుచున్న సంఘాలను ప్రభు కొరకై కట్టెదా కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా మండుచున్న సంఘాలను ప్రభు కొరకై కట్టెదా కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా దిక్కులేని వారికి ఆదరణగా ఉండెదా దిక్కులేని వారికి ఆదరణగా ఉండెదా కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు చెదరిన మనసు నలిగిన హృదయం చెదరిన మనసు నలిగిన హృదయం ఎండిన ఎముకలై నేనెండిని ఎండిన ఎముకలై నేనెండిని ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు అంత తల వంచండి, కళ్ళు మూసుకోండి. తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం వాక్పచ్చలకు వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఏప్రిల్ మాసము 2వ శనివారంలోనికి మమ్మల్ని నడిపించిన ప్రభువా, ఎంతో కృప కనికరం మా మీద చూపిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇకను మీరు మాతో ఉండి నీ అత్యధికమైనటువంటి కృప కనికరం మా ఎడల చూయించి ప్రభువా కొనసాగించాలని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలు మీరు తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చక్కని పాటల ద్వారా నాయనా నిన్ను పాడుకోవడానికి మీరు కృప చూపించినారు ప్రభువా. ఈ సేవకులు అయా నాయనా నీ వాక్యాన్ని నీ మాటలు మాకు అందిస్తుండగా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రార్థనకు అనుగుణమైన అవసరమైనటువంటి మాటలు మీరు దయచేయాలని ప్రార్థన చేస్తాం. లోతుగా నడిపించాలి. ఈ మనవుల్ని నా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పక్షాన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కోడికకు చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడిని యేసే నామములో వందనాలమ్మా. దేవుడు గత మాసమంతయు మనకు క్షేమాన్ని ఇచ్చి మరొక
ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలు మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవుని ప్రేమను బట్టి మనము కృతజ్ఞులము ఆయన నామాన్ని సన్నతించే వారిగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. అయితే ఆయన ప్రేమ లేకపోతే ఆయన కృపకు అంతు లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు. మనలో మంచి చూసి కాదు, కానీ మనలో ఏ మంచి లేకపోయినా తన కృపా వాత్సల్యతను బట్టి మాత్రమే మన మీద అనుదినము పుట్టుతున్నటువంటి ఆయన వాత్సల్యత మనలో ఇంకా ఇంకా బ్రతికిస్తూనే ఉన్నదండి. బహుశా మనం నేటి కాలంలో చూస్తున్నప్పుడు ఈ యొక్క నెలలో మనం చూసినట్లయితే మనకు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏమైపోతుంది లేకపోతే మనం ఏమైపోతున్నాము అన్నట్టు బహుశా చాలామందికి సందేహం వెల్లడవుతుందండి. ఏదైనప్పటికీ ఆయన కృపా కనికరం మన మీద ఉంది కాబట్టి మనం జీవితంలో చక్కగా సంతోషంతో కుటుంబంతో బిడ్డలతోటి ముందు కొనసాగలుగుతున్నాం. అయితే దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కాల వేళ కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్న తర్వాత మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని మనం కేటాయిద్దాం. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. అనగా జీవితంలో అన్నీ కోల్పోయినా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు అనేది ఈరోజు నేను మీతో ముచ్చటించాలనుకుంటున్నటువంటి అంశం. జీవితంలో అన్ని పరిస్థితులు మనం అనుకున్నట్టు జరగవండి. జీవితంలో నేను అనుకున్నట్లే ప్రతి ఒక్కటి జరుగుతుంది అని అన్నవాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరేమో. బహుశా నాకు తెలిసి ఎవరు ఉండరు. బహుశా అందుకే జీవితం అనేది ఒక వలయం, రంగుల ప్రపంచం అని అంటారండి. కనుక జీవితం అందుకని ఒక సైకాలజిస్ట్ ఒక చక్కని మాట అన్నాడు, లైఫ్ ఈజ్ జర్నీ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ హార్డ్ అండ్ సాఫ్ట్ అంటారు. అనగా జీవితం అనేది మంచి చెడుల లేకపోతే కష్ట సుఖాల కలయికే జీవితం అని చెప్పేసి ఒక ఆయన అన్నాడండి. బహుశా కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుందండి. కొన్నిసార్లు చూస్తే చాలా జాలీగా పోతూ ఉంటుందండి. బస్ ఇలాగ జీవితం అనేది కష్ట సుఖాల కలయికతోటి ముందు కొనసాగేది. కనుక ఈ జీవితం అనేది చాలా భయంకరము, చాలా కష్టమైనటువంటి జీవితంగా మనం చూస్తున్నామండి. బహుశా చీకటి లోయలు భయంకరమైన పరిస్థితులు కమ్ముకుంటున్నప్పుడు సాధారణంగా మనం అనుకుంటాం, నా జీవితం అయిపోయిందండి, నా జీవితం వ్యర్థమండి, నా జీవితాలు క్లోజ్ అయిపోయిందండి, బహుశా నేను ఇంకా బ్రతకడం వేస్ట్ అండి అని చెప్పేసి చాలాసార్లు మనము అనుకుంటున్నాం. బహుశా వాక్యం వింటున్న నీ పరిస్థితి కూడా అదే అయితే, లేకపోతే వాక్యం వింటున్న నువ్వు కూడా ఇలాగ ఆలోచిస్తుంటే ఈ రాత్రికాల వేళ దేవుడు ఒక చక్కని స్వర్తమానాన్ని నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడండి. అయితే నీ ఆలోచన మార్చుకోవాలి, లేకపోతే నీ ఆలోచన బహుశా ఆంతర్యం మార్చుకోవాలని దేవుడు వాక్యాన్ని బట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. బహుశా నేను ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను, ఆ వ్యక్తి విషయాలన్నీ చెప్తాను, చివరిగా ఆయన పేరు మీరు చెప్పండి అండి. చిన్ననాటి నుండి ఎన్నో చేత్కారాలు ఎదుర్కొన్నాడండి. తండ్రి చేత ఏం చేతకానివాడని చెప్పేసి ఆయన్ను పశువులు మేపటానికి పంపించాడండి. అన్నలు నువ్వు వేస్ట్రా బాబు అని చెప్పేసి అన్నాడండి. అంత మాత్రమే దూరంగా ఉంచారండి. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇంట్లో లెక్కలేదు, బయట లెక్కలేడండి. బహుశా మనిషిగా ఉన్నాడు కానీ మనుషుల లెక్కలో లేనటువంటి వాడుగా ఉన్నాడండి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వీడు వేస్ట్గా ఉండటం ఎందుకని చెప్పేసి గొర్రెలు మేపటానికి అని చెప్పి అడవికి పంపిస్తారండి. అయితే అడవికి పంపించడం మాత్రమే కాకుండా అడవికి పోయేటప్పుడు బహుశా అందరైతే ఏం చేస్తారండి, భోజనం ఉందా లేదా, అదా ఇదా అని చెప్పేసి బస్ తనకు కావలసినటువంటి పదార్థాలన్నీ తీసుకెళ్తాడు. కానీ వాటన్నిటితో పాటుగా ఆ వ్యక్తి ఏం చేశారంటే ఒక సితార తీసుకొని వెళుతున్నారండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, అయితే బహుశా ఆ మనుషులు తీసివేసినా కూడా దేవుడు తీసివేసేవాడు కాదు కదా. దేవుడు తీసివేయడండి. అయితే అలాంటి సమయంలో ఒక అద్భుతమైన కార్యం ద్వారా వెలుగులోకి వచ్చాడండి. వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ ఏమన్నారండి, రాజు 1000 అయితే ఈ వ్యక్తి ఏమన్నాడు 10,000 అన్నారండి. ఎవరు ఆ వ్యక్తి అండి? ఎవరు? దావీదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, రాజు 1000 అయ్యాడు, ఈ వ్యక్తి మాత్రం 10,000 అయ్యాడండి. ఈ వ్యక్తి ఎవరండి? ఎవరు? గొర్రెలు మేపుకునే వ్యక్తి అండి. ఈ వ్యక్తి ఎవరండి? తండ్రి చేత చిత్కారం పొందిన వ్యక్తి అండి. ఈ వ్యక్తి ఎవరండి? బహుశా అన్నదమ్ముల చేత దూషించబడిన వ్యక్తి అండి. ఏమి చేత కన్నవాడు, అడవులో గొర్రెలు మేపుకునే వ్యక్తి ఏమైపోయాడంటే
రాజు 1000 అయితే అయినా 10,000గా మారిపోయినట్లుగా మనం వస్తున్నాం. అయితే ఈ వ్యక్తి జీవితంలో కూడా కష్ట సుఖాల కలయికగా మనం చూస్తున్నామండి. నష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, బహుశా హెచ్చింపులున్నాయి, తగ్గింపులున్నాయి. అయినా కూడా జీవితంలో ముందుకు కొనసాగుతున్నాడు. ఈ దావీదు జీవితం అలాగ ముందు కొనసాగుతున్నప్పుడు ఒక సందర్భం వచ్చేసిందండి. ఒక సందర్భం వచ్చేసరికి బహుశా భయానకంగా తయారైపోయిందండి. శత్రువులైనటువంటి అమాలేకులనే వారు వారి దేశం మీద పడి, వారి గుడారాల మీద పడి అంత సమస్తాన్ని కొల్లగొచ్చుకుంటారండి. బహుశా అందరిని తీసుకువెళ్ళిపోతారండి. భార్య బిడ్డలను తీసుకువెళ్తారు, దాసదాసులను తీసుకువెళ్తారు, తనతో ఉన్నవారందరిని తీసుకువెళ్తారండి. అలాంటి సమయంలో దావీదు తనతో ఉన్న సైనికులందరూ బహుశా గుడారాల్లోకి వస్తారండి. యుద్ధం చేసి బహుశా గుడారాల్లోకి వచ్చినప్పుడు భార్య కనిపించడం లేదండి. డాడీ అని ఎదురొచ్చేటువంటి కుమార్తె కనిపించడం లేదండి. అది తన హత్తుకునేటువంటి కుమారుడు కనిపించడం లేదండి. ఏమైపోయారని చూస్తే ఇల్లు కాలిపోయి ఉన్నదండి. ఎవరూ లేరండి, నిర్మానుష్యంగా ఉంది. అలాంటి సమయంలో భయానకమైన పరిస్థితి అండి. ఏమి చేయలేని పరిస్థితి అండి. ప్రభువునందు ప్రియమైన ఏం చేయాలో పాలుపోయలేదండి. నిర్ఘాంత పరిస్థితి దావీదు ఎదుర్కొన్నట్లుగా మనము చూస్తున్నామండి. ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు కూడా మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. అనుకోని నష్టం, అనుకోని బాధ, అనుకోని అనారోగ్యం, అనుకోని ఇబ్బంది, అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు బహుశా మన జీవితం అయిపోయిందిరా బాబు అని అనుకుంటామండి. ప్రభువునందు ప్రియమైన అలాంటి సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి జీవితంలో ఏమి చేసి తన యొక్క సమస్తాన్ని కోల్పోయి తీసుకొచ్చుకున్నాడో అదే కానీ మనం కానీ చేస్తే ఈ రాత్రికాల వేళ దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేయగలడండి. ప్రభువునందు ప్రియమైన వలన దావీదు పరిస్థితి కూడా అదేనండి. బహుశా తన పక్కన సైనికులు దావీదు పక్కన ఉంటే మంచిదండి, దావీదు పక్క గొప్ప రాజు అండి, బాగా యుద్ధం చేస్తానండి, రాజు కుమార్తెను చేసుకున్నవాడండి అని చెప్పేసి అనుకున్న వాళ్ళే, ఆయన పక్క ఉంటే చాలు అనుకున్న వాళ్ళే వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన మీద రాళ్ళు తీసుకువస్తారండి. అది మాత్రమే కాదు, దావీదుతో ఉంటే చాలు అనుకున్న వ్యక్తి వీడిని ఎందుకు ఆనపెట్టుకుని ఉన్నామా అని చెప్పేసి చిత్కారాలు పొందిన వాడిగా ఉన్నారండి. ఆ పరిస్థితి ఎలాగ ఉందంటే అక్కడ విషయం బహుశా భయంకర పెద్ద గొళ్ళగా ఏడుస్తూ ఉంటారండి. దావీదుకు ఏం చేయాలో అర్థం కాదండి. అలాంటి సమయంలో సాధారణంగా ఏం చేస్తారంటే వాళ్ళందరూ పైకి వస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు, సూసైడ్ చేసుకుంటారు చాలామంది అండి. కానీ దావీదు ఆ చేయటం లేదండి. ఏం చేస్తున్నాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి తమ్ముడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో దావీదు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చెప్పిన సందర్భం మొత్తం చూసి దావీదు ఏం చేస్తున్నాడు. 6వ వచన భాగం, ద పేజ్ నెంబర్ 250, 250 నెంబర్ పేజీ. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దిస్ ఈస్ ద బేస్ ఆఫ్ అవర్ కాన్ఫిడెన్స్ అండి. నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సందర్భంలో ఈ యొక్క విషయాన్ని కానీ నీ మనసులో దాచుకుని ఉంటే తప్పకుండా నువ్వు విశ్వాసంలో ఎప్పటికీ జారిపోలేవు. నీ జీవితంలో జరిగే ఈ సంఘటన ఏదైనా, పరిస్థితి ఏదైనా కూడా వాటినన్నిటికీ మించిన సమర్థుడైన దేవుడు నాకున్నాడు అనే ఒక తీర్మానం, ఒక నిర్ణయం నీ జీవితాన్ని బహుశా సంతోష తీరాల వైపు నడిపిస్తుందండి. నీ పరిస్థితి చూస్తే విచారమే, నీ బాధ చూస్తే విచారమే, నీ అనారోగ్యం చూస్తే విచారమే. బహుశా నీ పరిస్థితి ఎవ్వరూ ఆపన్హస్తం అందించలేనటువంటి భయంకరమైన పరిస్థితి. అయితే నువ్వు ఒక గుర్తించవలసిన విషయం ఏంటంటే, నా సమస్య కంటే ఆ సమస్యను తీర్చగలిగిన వాడు గొప్ప దేవుడు నాకున్నాడన్న ఒక తీర్మానం నీకుంటే తప్పకుండా నీవు నీ యొక్క సమస్య నుంచి నీవు బయటపడగలవండి. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆలోచన నీలో ధైర్యం రేకెత్తించాలండి. ఈ నమ్మకం నిన్ను ముందడుగు వేయాలండి. కొన్నిసార్లు పరిస్థితి ముందడుగు వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎలాగా ముందడుగు వేయాలి? ఒక అడుగు వేస్తే ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నా బిడ్డల జీవితం ఏమైపోతుందో అని చెప్పి భయంకరమైన పరిస్థితి వసను ఉంటున్నప్పుడు ఈ యొక్క నమ్మకం, దేవుడున్నాడు, దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకోవాలన్న
నమ్మకం నిన్నేం చేయాలి? ముందడుగు వేయించాలండి. ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కనుక, ప్రతిదానికి సరిపోయిన వాడు కనుక నీ నిరీక్షణ, నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ యొక్క విషయం పెంచాలని దేవుడు మాటలు బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమున్నది? దావీదు బహుశా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని అంటున్నారండి. అనగా యెహోవా ధైర్యం ఇస్తాడు అంటం లేదు, కానీ యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. అనుక ప్రభునందు ప్రియమైన వారు, నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు అన్న విశ్వాసం నీకు ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా నీ జీవితంలో ముందుకు అడుగు వేయగలవండి. ప్రభునందు ప్రియమైన వారు, ఇరుకులు రావని చెప్పటం లేదు, ఇబ్బంది రావని చెప్పటం లేదు, కష్టాలు రావని చెప్పటం లేదు, బాధలు రావని చెప్పటం లేదు, అనారోగ్యాలు కలగవని ఎవరు చెప్పటం లేదు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటిని మించిన దేవాతి దేవుడు నీకున్నాడన్న వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. నీ చింత యావత్తులు మోసేటువంటి నీ దేవుడు నీకున్నాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కానీ ఇక్కడ మాత్రం మన చింతలన్నీ దేవుడి మీద వేస్తామండి. కన్నీరు గారుస్తాం, పాస్టర్ గారు చెప్పుకుంటాం, సోదరులతో చెప్పుకుంటాం, అంత మాత్రం ప్రక్కవారు చెప్పుకుంటాం, అన్ని బాగానే ఉంటాయి. అమ్మయ్య తీరిపోయింది అనుకుంటాం. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన చింతల మూట ఎక్కడ ఉంటుందండి? ఆ మెట్ల దగ్గరే ఉంటుందండి. మెట్లు ఎప్పుడైతే దిగిపోతామో మళ్ళీ మూట పైన వేసుకొని వెళ్ళిపోతామండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, అలాగా ఉండకూడదండి. ధైర్యము తెచ్చుకోవాలి. అయితే దావీదు ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? 8వ వచనాన్ని చూడండి. 8వ వచనం నేను చదువుతాను. యెహోవా యొద్ద విచారణ చేయగా అని చూస్తున్నాం. 8వ వచనం చివరి భాగంలో దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? యెహోవా యొద్ద విచారణ. వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? నేను ఎలాగ చేస్తే సాధించగలను? ఎలాగ చేస్తే నేను ముందు కొనసాగలను? ఎలాగ చేస్తే ఈ పరిస్థితి నుంచి నేను ముందుకు పోగలను అని చెప్పేసి ఎవరైతే విచారణ చేస్తున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేస్తుంది. సాధారణంగా మనమైతే ఎక్కడ విచారణ చేస్తామండి? అనేక మంది దగ్గర విచారణ చేస్తాం, అనేక మంది దగ్గర అంగలారుస్తాం, అనేక మంది దగ్గర భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. కానీ దావీదు అలాగా చేయటం లేదు. కానీ యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఇలాంటి అనుభవాలు మనకు ఉండాలండి. ప్రియమైన వాళ్ళరా, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకూడదంటే, అంత మాత్రమే కాదు, నువ్వు కలిగిన విశ్వాసం దృఢపరచబడాలంటే తప్పకుండా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఎక్కడెక్కడో విచారణ చేస్తే నువ్వు బహుశా అల్లరిపాలవుతావేమో, ఎక్కడికి విచారణ చేస్తే నువ్వు నిరాశపాలవుతావేమో, నువ్వు నమ్ముకున్న వారే నిన్ను ముంచేస్తారేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం ఎప్పటికీ నిన్ను ముంచివేయలేడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీకు సరిపోయినటువంటి దేవాతి. ఆయన దగ్గర విచారణ చేయి. విచారణ, నేనేం చేయలే ప్రభా, ఈ సమస్య నుంచి బయటపడటానికి, ఈ కష్టం నుంచి నన్ను బయటపడటానికి, ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడటానికి నేనేం చెయ్యాలి అని చెప్పి యెహోవా యొద్ద విచారణ చేసే అనుభవాలు నీకున్నాయా? ప్రియమైన వాళ్ళ, ప్రియమైన సోదరి, యెహోవా యొద్ద విచారణ చేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకా తర్వాత 17వ వచనంలో చూస్తున్నాం. 17వ వచనం, దావీదు సంగతిని గ్రహించి సంధ్యావేళ మొదలుకొని మొదటి సాయంకాలం వరకు వారిని హతము చేయుచుండగా ఏం చేస్తున్నాడు? మొదట యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, యెహోవాది విచారణ చేస్తున్నాడు, చివరికి ఏం చేస్తున్నాడు? దావీదు సంగతిని గ్రహించాడు. ప్రియమైన వారరా, ప్రియమైన సహోదరి, ఒక కష్టం కలిగింది అనుకోండి, ఒక ఇబ్బంది కలిగింది అనుకోండి, బహుశా సడన్గా తీర్మానాలు తీసుకోకూడదు, కానీ సడన్గా నిర్ణయాలు తీసుకోకూడదు, కానీ సడన్గా అయిపోయిందిరా బాబు అని చెప్పేసి మరోవైపు తిరగకూడదు. కానీ నువ్వేం చేయాలి? సంగతిని గ్రహించాలి. ప్రభా, నీ చిత్తమేమై ఉన్నదయ్యా? అయ్యా, నేను ఇలాగా పోతే బహుశా నేను ఇలాగా ఉంటాను, బహుశా నా అపవాదైన శత్రువు నా మీద ఎలాగా దాడి చేస్తుంది అని చెప్పేసేసి ప్రభుత్వ మనం గ్రహించేవాడిగా ఉండాలి. ఈ ఒక వారంలో బహుశా నేను నాగరాజు, బహుశా తమ్ముడు జేపీ మాట్లాడుకుంటా, తమ్ముడు ఒక చక్కని మాట అన్నారండి. బహుశా మనము దేవుడి మీద కన్ను ఉంచితే సైతాన్ మీద ఎన్ని కన్ను ఉంచాలి? 2 కన్నులు ఉంచాలంట. ఎందుని బట్టి అంటే, సైతాను ఏ క్షణంలో ఎలాగా దాడి చేస్తుందో వాడి ఉచ్చు నుంచి మనం ఎలాగ తప్పించుకోవాలో అని చెప్పేసేసి ప్రభునందు ప్రియమైన వల్లరా, వాడి మీద కూడా కన్ను ఉంచాలి. అనగా అందుకని ఇక్కడ దావీదు సంగతిని గ్రహించాడు. అయ్యా, నేనేం చెయ్యాలి? నేను ఎలాగ హతం చేయాలి? నా శత్రువుల మీద నేను ఎలాగ విజయం సాధించాలని సంగతిని గ్రహించి ముందుకు వెళుతున్నాడు. తర్వాత ఏమైంది? ఆ 19వ వచనంలో కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సెమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను.
యెహోవా విచారణ చేశాడు, సంగతిని గ్రహించాడు, యెహోవా నుండి ధైర్యం తెచ్చుకున్నాడు. చివరికి ఫలితం ఏమైందండి? ఏదైతే కోల్పోయాడో, ఏదైతే బహుశా కోల్పోయాడో అంగలారుస్తున్నాడో, ఏది తక్కువ కాకుండా సమస్తమును ఎంత మంచి సమస్తమును రక్షించుకున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో ఏమి కోల్పోయావు? నీ జీవితంలో ఏం కోల్పోయావు? బహుశా సంతోషాన్ని కోల్పోయా, ఆత్మీయతను కోల్పోయావా? అంత మాత్రమే కాదు, నీకు కలిగినటువంటి భయంకరమైన మేలును కోల్పోయావా? ఏం కోల్పోయావు? ఏం పొందుకోలేకపోతున్నావు? సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈ రాత్రికాలను మన మధ్య ఉండగా మనందరము ప్రార్థన చేద్దాం. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాం, ఆయన దగ్గర సంగతులు గ్రహించుతాం, ఆయన విచారణ చేద్దాం. అయ్యా, నీ చిత్తం ఏమిటి అని చెప్పి ఆయన దగ్గర సంగతిని గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆయన పేరు బాడీ బిల్డర్. బైబిల్ గ్రంథంలో ఉన్నదండి. పరాక్రమము కలిగినటువంటి వాడండి, దేవుడి కోసం రోషం కలిగినటువంటి వాడండి. అంత మాత్రమే కాదు, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడున్నాడో గానుగుల చెట్టున దాక్కుని ఉన్నాడండి. ప్రబంధు గానుగుల చెట్టున దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. ఈయన ఎవరండి? గిద్యోనండి. ప్రియమైన వాళ్ళ విరోచితమైన వ్యక్తి అండి, యుద్ధం చేయగలిగిన వ్యక్తి అండి, దేవుడి కోసం రోషం కలిగిన వ్యక్తి, పరాక్రమం కలిగినటువంటి వాడండి. అలాంటి వ్యక్తి గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. ప్రియమైన వారు, కొన్నిసార్లు బహుశా మనకు కలిగినటువంటి ఆపద, లేకపోతే మనకు కలిగినటువంటి విధి విధానాలు, మనకు కలిగిన ఆపద బహుశా మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని ఎలా పాతాళానికి త్రొక్కివేయబడేదిగా ఉంటుందండి. గిద్యోను తన స్టేటస్ మర్చిపోయాడు. నేను పరాక్రమం కలిగిన వాడిని కదా, అది మాత్రం నేను దేవుని పెట్టాను కదా, నేను సైనికుని కదా, దేవుడి కోసం రోషం కలిగిన వ్యక్తిని కదా అని చెప్పేసి తలంపు లేకుండా భయపడుతూ గోధుమల చెట్టున దాంకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన వాళ్ళారా, అలాంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచన భాగం. యెహోవా దూత అతన్ని కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యున్నది ఎట్లా, ఇదంతయు మాకెలా సంభవించును? ఈ ప్రశ్న మనందరి ప్రశ్న, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి ప్రశ్న అండి. అయ్యా, నువ్వు మాకు తోడుగా ఉంటే, మా ప్రార్థన ఆలకిస్తే, అంత మాత్రమే ఆ జీవితానికి బస్ నువ్వు మేలు చేకూరుస్తుంటే, అంత మాత్రమే కాదు, నువ్వు మంచి దేవుడు అయితే మాకెందుకు ఈ కష్టం? మా ప్రార్థనలకు ఇస్తే నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు? మా ప్రార్థనలకు ఇస్తే నాకు ఎందుకు అనారోగ్యం కలిగింది? నా ప్రార్థనలకు ఇస్తే నా బిడ్డకి ఎందుకు వివాహం కాలేదు? నా ప్రార్థనలకు ఇస్తే నా జీవితంలో ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు ఎదురైంది అని చెప్పేసి సందేహంలో నీవు ఉంటే, ఈ రాత్రికాల దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, అక్కడ చూడండి, చిత్తము నా యేలినవాడా మాకు ఎలా సంభవించును, ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. ఇంకా ఆ మాటలన్నీ చదువుతూ పోతే నిరాశ, నిస్పృహ, భయంకరమైనటువంటి నిరాశలో గిద్యోను ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ఆ నిరాశలో ఆయన గ్రహించవలసినటువంటి విషయం ఏంటండి, ఆయన పరాక్రమము కలిగిన వాడని, అది మాత్రమే ఆయన బలాఢ్యుడని, అది మాత్రమే కాదు ఆయన విరోచితమైన యుద్ధాలు చేసిన వాడని, అంత మాత్రమే కాదు ఆయనకు యెహోవా తోడై ఉన్నాడని మరిచి ఏం చేస్తున్నాడండి, దేవుడు తోడై ఉంటే మాకు ఇలాగ సంభవించాను, దేవుడు తోడై ఉంటే మాకు ఈ కష్టం ఎందుకు, దేవుడు తోడై ఉంటే మాకు ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి విచారిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల వేళ నువ్వు మర్చిపోయే గిద్యోనువైతే యెహోవా నీకు తోడై ఉన్నారన్న సంగతిని మరొక మారు దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనం మర్చిపోతుంటామండి. మర్చిపోబట్టి ఏడుస్తుంటాం, మర్చిపోబట్టి దుఃఖిస్తుంటాం, మర్చిపోబట్టి దేవుడిని విడిచిపెట్టిపోతుంటాం, మర్చిపోబట్టే దేవుడు మాకు వద్దురా అని చెప్పి అనంటూ దేవుడి మీద నిరాశను వ్యక్తం చేస్తుంటాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఒక చిన్న జ్ఞాపకము కానీ నీ మనస్సు లోతుల్లో దాగుంటే తప్పకుండా నువ్వు విజయం సాధించు. జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా బహుశా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ స్థిర నిశ్చయత నిన్ను విజయ పదం వైపు నడిపిస్తుందండి. ప్రియమైన వాళ్ళ గిద్యోను కూడా అంతా అయిపోయిందని చెప్పేసి, నా జీవితం వ్యర్థమని చెప్పేసి
బహుశా గానుగుల చెట్టు కింద గోధుమల దొల్ల కొట్టుకున్న వ్యక్తిని ఆ తర్వాత భాగాలు మనం గమనిస్తే భయంకరమైన గొప్ప యుద్ధం చేసి విజయం సాధించినట్లుగా మనం చూస్తున్నామండి. దావీదు కూడా నా జీవితం మొత్తం అయిపోయింది అనుకొని నిరాశపడి కృంగిపోయి ఉన్నప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమయ్యాడు? చివరకు విజయం సాధించి సమస్తాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. కనుక ప్రభునందు ప్రియమైన వారా, 11వ వచనంలో మనం చూస్తున్నాం, నా చిత్తం ఏలిన వాడా యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల అని చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈ మధ్య రాత్రిగా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఏ అవసరంతో, ఏ నిరాశతోటి, ఏ నిస్పృహతోటి, ఏ కష్టంతోటి, ఏ ఇబ్బందితోటి ఈ రాత్రికాల వేళ ప్రభు పాదసందులో చేరి, అయ్యా నువ్వు నాకు తోడై ఉంటే నా ప్రార్థనలకు ఇస్తే నాకెందుకు సంభవిస్తుంది ఇది అని చెప్పి అంటుంటే దేవునికి సమాధానం ఇస్తున్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోను, లెమ్ము తేజరిల్లెము, నువ్వు బలము ధరించుకోనమని దేవుడు ప్రోత్సహిస్తుండగా నిరాశను వదుదాం, నిస్పృహను వదులుదాం, ప్రభు దగ్గర విచారణ చేద్దాం, ప్రభు సంగతిని గ్రహిద్దాం. అయ్యా నేను ఎలాగే వెళ్ళా, నీ చిత్తమేమైంది, అంత మాత్రం నీ ప్రణాళిక ఏమైనది, నా జీవితం ఎలాగ ముందుకు వెళితే నీ చిత్తానికి అనుగుణంగా నా జీవితం కట్టబడుతుంది, నీ చిత్త అనుగుణంగా నా జీవితంలో మేలు జరుగుతుంది అని నన్ను గ్రహిస్తే, సంగతిని గ్రహిస్తే సమస్తాన్ని నువ్వు పొందుకోగలవు. కనుక అలాగా ఉండి మనం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తాను. అందరూ అలాగే తల వంచండి. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడాడు. దావీదైతే సమస్తాన్ని కోల్పోయాడు. నా అన్నవారందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు. భయంకరమైన పరిస్థితి, ఏం చేయాలో పాలుపోయలేదు. అయితే ఆయన చేసిన మంచి పని ఒకటి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా అయితే విచారణ చేశాడు, సంగతిని గ్రహించాడు, సమస్తాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. గిద్యోను కూడా యెహోవా నాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయని నిరాశలోకి వెళ్ళిపోయాడు. అయితే యెహోవా తోడై ఉన్నాడు అని చెప్పేసి ఆయనకు జ్ఞాపకం తీసుకువచ్చి ఆ పరాక్రమాన్ని ప్రదర్శించి గొప్ప యుద్ధముల విజయం సాధించాడు. ఏ యుద్ధం నీ ముందు ఉన్నది, ఏ అపజయంలో రాజ్యం ఏలుతుంది, ఏమి కోల్పోయావు ఈ రాత్రికాల వేళ? అయ్యా నేను సమస్తాన్ని కోల్పోయిన ప్రభా, నా జీవితంలో నమ్మకమే లేదు అని చెప్పి అనుకుంటున్నావా? ఈ రాత్రికాల ప్రభుత్వం మాట్లాడు, ధైర్యం తెచ్చుకో, లెమ్ము తేచరిల్లమని చెప్పి దేవుడు వాగ్దానము చేస్తుండగా నువ్వు లేచి, అయ్యా ప్రభా, అయ్యా నా జీవితంలో కార్యం చేయి ప్రభా, ఈ రాత్రికాల నా యొక్క ప్రార్థన ఆలకిస్తున్నావని మరొక మారు నీవు నాకు స్పష్టం చేసావయ్యా. ఈ స్థలమందు చేయబడే ప్రార్థనలు ఆలకిస్తావని నీవు వాగ్దానం చేసావు కదా ప్రభా. అయ్యా నా ప్రార్థన ఆలకించువా, నా ప్రార్థన ఆలకించు ప్రభా అని చెప్పి ఆయనకు ప్రార్థన చేయి. తప్పకుండా ఏదైతే కోల్పోయావో, ఏదైతే పొందుకోలేవో, ఏదైతే అపజయంగా నువ్వు ఫీల్ అవుతున్నావో దాన్ని తిరిగి పొందుకోగలవని ప్రభు మాట్లాడుతున్నాడు. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమీపింపరాని తేజస్సులో వసించి అమరత్వం కలిగినటువంటి మా ప్రియ ప్రభువా నీకు వందనాలు. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. అయ్యా మా జీవితంలో సమస్తము కోల్పోయామని మేము అనుకున్నాం, కానీ నీవు మాకు తోడై ఉన్నావని, మమ్మల్ని నడిపిస్తున్నావని, మా యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన మేలుకి సమస్తము సమకూడి జరుగుతున్నావని అయ్యా మేము తెలుసుకోలేని అజ్ఞానమైన పరిస్థితుల్లో, అంధకారమైన పరిస్థితులు మేమున్నాం ప్రభా. నన్ను క్షమించండి, మన్నించండి ప్రభా. నీ వాక్యం ద్వారాతో మాట్లాడారు, ధైర్యం తెచ్చుకుంటానని మాతో మాట్లాడారు ప్రభా. అలాగే ధైర్యం నాకు నేను ముందడుగు వేసి విజయం సాధించేవారిగా నాలో నిరాశను తీసివేసి ధైర్యంతో నింపి ముందు కొనసాగించమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి బలపరిచి అయ్యా ముందు కొనసాగించమని, మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఇచ్చామని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక సమయంలో ఒక ప్రత్యేకమైన పాట, ఒక వచనం, ఒక పాట సోదరి కల్పన పాడుతుంది. ఆ తర్వాత మనం ముందు కొనసాగదాం.